అసలు క్రికెట్ కేవలం ఒక ఆటే కదా అని అంటే కాదని వాదించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే ఆ ఆటనే మతంగా ఎంచి ఆడుతున్న ఆటగాళ్ళను దేవుళ్ళుగా తలచి కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ భూమిపై 196 దేశాల్లో ఏకంగా 700 కోట్ల మంది నివసిస్తూ ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో దాదాపు 50% మందికి క్రికెట్ పైన అవగాహన ఉందంటే మీరు నమ్మగలరా? ఆ 350 కోట్ల మందిలో 70% మంది కనీసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా క్రికెట్ ఎక్విప్మెంట్ చేత పట్టుంటారంటే మీరు నమ్మగలరా? అది బ్యాట్ అయినా కావచ్చు, బాల్ అయినా కావచ్చు, లేదా వికెట్ కీపింగ్ గ్లవ్ అయినా కావచ్చు. చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే ఇక ఆడేవాళ్ళు ఎంతమంది ఉండాలి? అది మీ ఊహకే వదిలేస్తున్నా. అవును, మీరు ఊహించిన నిజమే. చూసేవాళ్ళు కోట్లలో ఉన్నారు కాబట్టి ఆడేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఐసీసీ కింద 108 రికగ్నైజ్డ్ క్రికెట్ బాడీస్ ఉంటే అందులో 10 లక్షల మంది క్రికెటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ అయిన క్రికెటర్సే 10 లక్షల మంది అంటే ఇక గల్లీకో జట్టు తరపున ఆడే క్రికెటర్స్ ఎంతమంది ఉండాలి? చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నా, ఆడేవాళ్ళు అంతమంది ఉన్నా ఈ ఆట ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టింది అన్న విషయాలు తెలుసుకుందాం పదండి. అప్పుడే పుట్టింది, అక్కడే పుట్టింది అన్న విషయాలతో ఖచ్చితమైన సమాచారం ఏ పుస్తకంలో పొందుపరచకపోయినా మనందరికీ తెలిసినట్టు క్రికెట్ పుట్టింది మటుకు ఇంగ్లాండ్లోనే. కానీ మనందరం అనుకుంటున్నట్టు కేవలం 16వ శతాబ్దంలోనే క్రికెట్ ఆనవాళ్ళైతే కనిపించలేదు. అంతకు 1000 ఏళ్ల పూర్వమే 7వ శతాబ్దంలోనే ఇంగ్లాండ్లోని సర్రీ మరియు ససెక్స్ మధ్య ఉన్న అడవుల్లో కొంతమంది తెగజాతి పిల్లలు ఈ ఆటను ఆడినట్టు అనఫీషియల్ రికార్డ్స్లో అయితే లిఖించబడి ఉంది. కానీ అది తప్పకుండా క్రికెట్ అనడానికి ఏ ఎవిడెన్సెస్ లేకపోవడంతో అది క్రికెట్ కాదు అని కొట్టిపడేయాల్సి వచ్చింది. సీన్ కట్ చేసే 1307, 1327 మధ్య కాలాల్లో ఇంగ్లాండ్ని పాలించిన కింగ్ ఎడ్మిడ్స్ II తన పుస్తకంలో ఏమని రాసుకున్నాడు అంటే, నేను క్రేగ్ అనే ఒక ఆటను ఆడాను అని రాసుకున్నాడు. సో దీనినే చాలామంది ఏమన్నారు అంటే ఆ క్రేగే ఇప్పుడు మనం ఆడుతున్న క్రికెట్ అన్నారు. బట్ కానీ యూరోపియన్ ఇంగ్లీష్ భాషావేత్తలైన కొంతమంది ప్రొఫెసర్స్ ఏమంటూ ఉన్నారు అంటే క్రేగ్కు క్రికెట్కు చాలా తేడా ఉండింటుంది. దానికి గల కారణం ఏంటి అంటే డచ్లో క్రేగ్ అనే పదానికి గల అర్థం వచ్చేసి ఉల్లాసం. సో రాజు కేవలం నేను ఉల్లాసాన్ని ఇచ్చే ఒక ఆట ఆడాను అనే ఉద్దేశంతో ఆ పుస్తకంలో రాసుకొని ఉంటాడు అంతే తప్ప నేను క్రికెట్ ఆడాను అని రాజు ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఉల్లాసానికి క్రికెట్కి చాలా తేడా ఉంది. అది అన్ని ఆటలకు సంబంధించిన పదం, అందుకనే క్రేగ్ క్రికెట్ కాదు అని కొట్టిపడేశారు. బట్ తప్పకుండా 16వ శతాబ్దంలోనే క్రికెట్ పుట్టింది అనడానికి మటుకు కంక్లూజివ్ ఎవిడెన్సెస్ దొరికాయి. అయితే ఆ ఎవిడెన్స్ ఏంటి అంటే 1598వ సంవత్సరంలో ఇంగ్లాండ్ కోర్టులో ఒక కేసు అయితే నమోదైంది. ఆ కేసు గల డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. 59 ఏళ్ల జాన్ డెరిక్స్కున్న కొంత భాగం భూమిని కొంతమంది కబ్జా చేశారు. సో దాంతో అతను కోర్టులో ఆ భూమి తనదే అని చెప్తూ ఒక ఎవిడెన్స్ అయితే చూపించాడు. ఆ ఎవిడెన్స్ ఏంటి అంటే తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే రాయల్ ఇంగ్లీష్ గ్రామర్ స్కూల్కి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాడిని అని అతను పేర్కొన్నాడు. అంటే కేసు నమోదైంది 1598లో. అంటే అతను వయసు 59 ఏళ్ళు అనుకుంటే అంతకు పూర్వం 50 ఏళ్ల క్రితమే తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని అతను పేర్కొన్నాడు. కనుక 16వ శతాబ్దంలో క్రికెట్ పుట్టింది అనడానికి కంక్లూజివ్ ఎవిడెన్స్ అయితే దొరికేసింది. అయితే ప్రతి ఒక్క ఇన్వెన్షన్ ఏదో ఒక దానిని బేస్ చేసుకొని వస్తూ ఉంటుంది. అలాగే మన క్రికెట్ కూడా బౌల్స్ అనే ఒక ఆటను ఆధారంగా తీసుకొని రూపొందించి ఉంటారు అని డచ్ ప్రొఫెసర్ అయిన హార్మన్ డ్రేక్స్ తన పుస్తకంలో అయితే రాసుకున్నాడు. దానికి గల ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు అంటే బౌల్స్ అనే ఆటను ఒక స్టూల్ని నించోబెట్టి ఒక మనిషి బంతిని విసురుతూ ఉండేలాగా ఆడుతూ ఉంటారు. ఆ బంతి ఆ స్టూలుకు తగిలితే ఆ క్రీజ్లో ఉన్న బ్యాటర్ని అవుట్గా ప్రకటిస్తూ ఉంటారు. సో ఆ బాల్ ఆ స్టూలుకు తగలకుండా ఉండడానికి క్రీజ్లో ఉన్న బ్యాటర్ ఒక స్టిక్ లాంటి వస్తువుతో ఆ బాల్ని అడ్డుకుంటూ ఉంటాడు. సో సేమ్ మన క్రికెట్ లాగానే ఉంటుంది. కాలక్రమేణా బౌల్స్ అనే ఆటను ఆధారంగా తీసుకొని క్రికెట్ ఎలా మారిపోయి ఉంటుంది అంటే ఆ మనిషి ఆ బౌలర్కి అలసట తెప్పించడానికి స్టూల్కి బాల్ తగలకుండా ఉండడానికి బంతిని విసిరినప్పుడు గట్టిగా స్టిక్తో కొడుతూ ఉంటాడు. దాంతో బాల్ దూరంగా వెళ్ళిపడుతుంది. దాన్ని మరీ అతను కలెక్ట్ చేసుకొని వచ్చి బౌలింగ్ చేసే లోపు ఎక్కువ అలసట కలుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా స్టూల్కి గురిపెట్టి బంతిని అయితే విసిరలేకపోతూ ఉంటాడు. సేమ్ క్రికెట్ కూడా అలాగే మారుతూ వచ్చింది అని అతనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అండ్ దాంతోపాటు క్రికెట్ అనే పదానికి కూడా డచ్లో అర్థం ఏమని చెప్పాడంటే క్రిక్ అంటే కర్ర, కెట్ అంటే చేస్ చేయడం అని.
సో కర్రతో చేసేలాగా మన క్రికెట్ అనే ఆట ఉంటుంది కాబట్టి బౌల్స్ అనే ఆటను ఆధారంగా తీసుకొనే ఇన్వెంట్ అయి ఉంటుంది అని అతనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చాడు. సో ఇది ఓవరాల్గా క్రికెట్ యొక్క పుట్టుక అండ్ దాంతోపాటు క్రికెట్ అనే పదానికి గల అర్థం. సో రానున్న రోజుల్లో 300 ఏళ్ల పాటు క్రికెట్ ఎలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఇంత ఆదరణ ఎలా సంపాదిస్తూ వచ్చింది అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.